ఇక అప్డేట్ చూస్తే ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్యం కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపు రూపంలో బయటపడింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి నిరసన తెలిపారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అనేక మంది నాయకులకు హామీలు ఇచ్చి నామినేట్ పదవులు కూడా ఇవ్వలేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేత జావేద్కు పార్లమెంట్ సీట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన జావేద్కు పదవి ఇవ్వకుండా కొత్తగా చేరిన వారికి పదవులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ కోసం కష్టపడిన జావేద్ అన్నకి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన జావేద్ అన్నకి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన జావేద్ అన్నకి వెంటనే న్యాయం చేయాలి. జావేద్ గారిని ఎంపీ టికెట్ ఇచ్చి వెంటనే న్యాయం చేయాలి. జావేద్ గారిని ఎంపీ టికెట్ ఇచ్చి వెంటనే జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వట్టి విక్రమార్క గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం, పువ్వులెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి జావేద్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చి వెంటనే 10 కాలాల పాటు కష్టపడ్డ జావేద్ గారిని వెంటనే 10 కాలాల పాటు కష్టపడ్డ జావేద్ గారిని వెంటనే. ఈరోజు మేమందరం ఇక్కడ ఏకం అవ్వడానికి ఒకటే రీజన్ ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి సేవాదళ దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు నిరంతరం పార్టీ కోసం తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసి, మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ అప్పుడు కూడా అతనికి టికెట్ అతనికి రావాల్సి ఉండే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి, ఈరోజు కార్పొరేషన్స్ నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉండి కష్టపడినటువంటి జావేద్ గారికి మీరు టికెట్ ఇవ్వకపోవడం ఏంటనేది, ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటనేది మా అందరికీ బాధ కలిగించే విషయం. మేమందరం ఏకమైన దీనికి సంబంధించినటువంటి ఇది కూడా ఏంటి అంటే, జావేద్ గారికి కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినారు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు, కనీసం కార్పొరేషన్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేకపోయినారు. అట్లీస్ట్ ఫైనల్గా మా అందరి తరపు నుంచి ఖమ్మంలో సుమారుగా 1,60,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఓన్లీ ఖమ్మం టౌన్లో ఒక దాంట్లోనే దాదాపుగా 55,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి పదవిని గత 25 సంవత్సరాలు అప్పట్లో సుల్తాన్ గారి తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళు, పార్టీకి కష్టకాలం నిలబడిన వాళ్ళు మైనారిటీలు మాత్రమే. వాళ్ళందరినీ కూడా ఈరోజు విస్మరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం. కాబట్టి దీని అన్నింటినీ పార్టీ అధిష్టానం గుర్తుంచుకొని రాబో రోజులలో ఎంపీ టికెట్ని జావేద్ గారికి, మైనారిటీలకు ఒకటి అనిపించుకునే విధంగా ఒక ఎంపీ టికెట్ జావేద్ గారికి ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి ఉన్నట్టు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ప్రతిశ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. గత కొద్ది రోజులుగా పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేసేటువంటి నేతలకు టికెట్ కేటాయించడంలో అప్పుడు కేవలం హామీలతో సరిపెట్టారు. పార్టీ అధికారంలో తర్వాత అందరికి కూడా పదవులు ఇస్తాం, అట్లాగే సముచితమైన స్థానం కల్పిస్తాం ఇచ్చినటువంటి అప్పటి నేతలు ఆ తర్వాత వచ్చిన తర్వాత తమను విస్మరించారని ఆరోపిస్తూ వర్గం నాయకులందరూ కూడా పెద్ద పెట్టిన నిర్ణయాలు చేశారు. పార్టీ నమ్ముకుని పనిచేసేటువంటి వాళ్లకు కేటాయించినటువంటి కార్పొరేషన్ మాకు పదవులు లేదు కాబట్టి ఈ రకమైన వ్యవహార శైలి కరెక్ట్ కాదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా కార్యాలయంలోనే నిరసన బాట. ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి కనిపిస్తుంది. ఎవరైతే ఖమ్మం వర్గాన్ని అంటిపెట్టు పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నటువంటి నాయకుడుగా జావేద్కు ఖమ్మంలో గుర్తింపు ఉంది. నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ లో ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేకపోయారు. పార్టీకి గౌరవిస్తుందని కానీ మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఇచ్చినప్పుడు కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు. ఎవరైతే నిరసన చేస్తారో ఆ కార్యకర్తలు నినాదం తమ యొక్క నిరసన తెలియజేస్తారు. మరి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక అన్యాయం జరిగింది కాబట్టి రాబోయే ఎన్నికలైనా సరే
పార్లమెంట్ సీట్ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అది కొంతకాలంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి నాయకుల మధ్య కొంత కనపడతా ఉంది, ఆధిపత్య పోరు కనపడుతుంది. అది పదవుల పంపకం కాబట్టి ఇప్పుడు బయటపడింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి నిరసన ఉంటాయని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే నమ్ముకొని పార్టీ చేసినటువంటి కార్యకర్తలను కావచ్చు గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కొత్తగా వచ్చినటువంటి నాయకులు పదవులు కట్టబెడుతున్నారు అనేటువంటిది ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే జరిగింది. ఖచ్చితంగా న్యాయం చేయకపోతే కనుక పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా కార్యకర్తలు ప్రత్యూష.